वो आपका बेटी है, ये मेरा बेटी है. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపక్ స్వతశ్రీ దీశ్రీ అఫీషియల్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే తేకడి అండ్ వాగమన్ అనమాట. అంటే 2 days బ్లాగ్ 1 day మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మార్నింగ్ లేచి మొత్తం బ్యాగ్స్ అన్ని ప్యాకప్ చేసుకున్న తర్వాత పూల్ ఏరియాకి వెళ్ళాం అనమాట. 7:30 to 9 o'clock ఓపెనింగ్ అవర్స్ అంటే మేము 7:30కి వెళ్ళాం. అలా పూల్లో కొంచెం ఎంజాయ్ చేసాం. శ్వేతకి పూల్ అంటే బాగా ఇష్టం, బట్ తన హైట్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు పూల్కి ఎక్కువ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే భయం ఎక్కడ మునిగిపోద్ది అని చెప్పి. బట్ ఇది మనకి 4 feet ఆ లెవెల్లో ఉంది కాబట్టి శ్వేత వచ్చింది పూల్లోకి. రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరుతున్నాం అనమాట. అలా లగేజ్ అన్ని కింద తెచ్చుకొని చెక్అవుట్ చేస్తున్నాను. మొత్తం అన్ని ఫిల్ చేసి చెక్అవుట్ చేస్తున్నాను. బిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను. అలా బయలుదేరుతాం మేము. అక్కడి నుంచి కార్లో కన్నా వెళ్ళాం అనమాట. అలాగే ఇంకా తేకడికి బయలుదేరిన దారిలో ఆగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా హిల్ స్టేషన్ అవడం వల్ల మొత్తం అంతా రౌండ్స్ తిరుగుతూనే ఉంది. ఫుల్ హెడేక్ అండ్ స్టమక్ బాగా అప్సెట్ అయింది అనమాట. దానివల్ల దారిలో అక్కడ కొంచెం కోకోనట్ వాటర్ అనేది తాగాం. అండ్ ఆల్సో ఇంకొక షాప్ అనేది ఉంటే ఆ షాప్ దగ్గర కొంచెం స్నాక్స్ అనేది తీసుకున్నాం. దారిలో మేము అసలు మొత్తం స్టమక్ అనేది అప్సెట్ అయితే కొంచెం వాక్ కోసం మేము కార్ని అక్కడ ఆపేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళామంటే ఒక హాఫ్ కిలోమీటర్ to 1 kilometer దగ్గర నడుచుకుంటూ కొంచెం వెళ్ళాం. అప్పుడు మాకు కొంచెం ఫ్రీ అయింది. తర్వాత క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే ఆయన వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. అలా కొంచెం ఎంజాయ్ చేసాం. దాని తర్వాత దారిలో పెరియర్ స్పైసెస్ అని చెప్పి ఒక స్పైసెస్ ఏరియా అనేది ఉందన్నమాట. అది కొన్ని ఎకర్స్లో అది బిల్డప్ అయ్యి ఉంది. అక్కడ ఆ ట్రీస్ అవన్నీ కూడా చెక్ చేసి అక్కడ ఆయిల్స్ అవన్నీ సేల్ చేస్తానంటే చూడడానికి వెళ్ళాం. అలా చూసి అది యాక్చువల్ ఆయుర్వేదిక్ గార్డెన్ అనమాట. అలా చూసి మేము కాఫీ పౌడర్ తీసుకున్నాం అనమాట. అక్కడ కాఫీ పౌడర్ చాలా ఫేమస్ అందుకు. దాని తర్వాత మేము ఒక అరోమా ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళాం. అంటే కాఫీ సీడ్స్ చూడడానికి వెళ్ళాం అనమాట. ఆ ఫ్యాక్టరీ చూసాం. ఇది బీన్స్. దాని తర్వాత ఆ కాఫీ సీడ్స్, దాని తర్వాత బీన్స్. ఆ బీన్స్ అనేవి అక్కడ షెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ మిషన్ ద్వారా షెల్స్ అనేవి ఓపెన్ చేసి బీన్స్ అనేవి వస్తాయి. ఆ బీన్స్ నుంచి రోస్టెడ్ మిషన్లో వేస్తారు. దాని తర్వాత రోస్ట్ చేస్తారు అన్నమాట. ఆరోమా అయితే ఎక్సలెంట్గా ఉంది. అక్కడ చాలా స్మెల్ బాగుంది. రోస్ట్ చేసిన కాఫీ బీన్స్ని ఫిల్టర్ కాఫీలో యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ కాఫీ పౌడర్స్ ఉంటాయి. ఇందులో యాక్చువల్గా ఫ్లేవర్ అని మిక్స్ చేస్తారనమాట. మేము జింజర్ కాఫీ కూడా తీసుకున్నాం. అలా ఫ్లేవర్స్ అని మిక్స్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎలిఫెంట్ రైడ్ కోసం మేము టికెట్స్ అనేది తీసుకోవడానికి వెళ్ళాం. అంటే ఆ రోజు మేము ఎలిఫెంట్ రైడ్ చేసాం. అండ్ ఆల్సో మార్షల్ ఆర్ట్స్ కూడా చూసాం అనమాట. దీనికి ముందే టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ తీసుకొని అది పెర్ హెడ్ 1000 rupees తీసుకున్నారు. అంటే 1 kilometer రైడ్ అండ్ ఆల్సో బాతింగ్ అనమాట. అంటే ఎలిఫెంట్ మీద మనం కూర్చుంటే మన మీదకి ఎలిఫెంట్ అనేది షవర్ బాత్ చేస్తుంది. దాని తర్వాత లంచ్ చేయడానికి ఒక హోటల్ దగ్గర ఆగాం. ఈ హోటల్ చాలా ఫేమస్ హోటల్ కేరళలో. చాలామంది సూపర్ స్టార్స్ అనేది ఇక్కడికి వచ్చి లంచ్ చేశారు. ఇక్కడ మిల్స్ అనేది చాలా ఫేమస్ అని మిల్స్ తీసుకున్నాం. బట్ జెన్యున్గా చెప్పాలంటే మాకు అంతగా ఎక్కలేదు. ఈ ఫుడ్ అంత బాగా నచ్చలేదు. అంటే ఏ ఊర్లో ఫేమస్ ఆ ఊర్లో కాబట్టి ట్రై చేసాం. ఓకే, నాట్ బ్యాడ్. ప్రజెంటేషన్ బాగానే ఉంది. ప్రైస్ హై అనిపించింది. 200 rupees తీసుకున్నారు పర్ హెడ్. బట్ టేస్ట్ అయితే అసలు ఏం లేదు. రైస్ కూడా అసలు ఏదోలా ఉంది. అసలు బాగాలేదు రైస్. బట్ అది కేరళ స్పెషల్ రైస్ అంట. ఎక్కడికి వెళ్తే ఆ ఫుడ్ మనం ట్రై చేయాలి కాబట్టి అలాగే ట్రై చేసాం. యాక్చువల్లీ ఇది ఎక్కడంటే తేకడి అనమాట. అంటే మేము మున్నార్ నుంచి తేకడి వచ్చాం. తేకడిలో మేము ఈ ఫుడ్ తింటున్నాం అనమాట. అంటే మాకు దగ్గర 3 hours to 4 hours జర్నీ అయిపోయింది మాకు. అలా ఫుడ్ తినేసి అంటే లైట్గా తిన్నాం. అంతే నచ్చలేదు. లైట్ ఫుడ్ తిన్నాం. అలా లైట్ ఫుడ్ తినేసి తర్వాత మేము అక్కడ
తేకడిలో ఒక స్పాట్ అనమాట, పెరియార్ టైగర్ రిజర్వ్ అని చెప్పి ఒక స్పాట్ ఉంది. అది రివర్లో వెళ్తాం అనమాట ఒక బోటింగ్ ద్వారా. అంటే ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది. అక్కడ బస్ టికెట్స్ తీసుకున్నాం. అంటే పెరియార్ టైగర్ రిజర్వ్ అంటే అక్కడ టైగర్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫారెస్ట్లో మొత్తం. ముందు అక్కడ నుంచి బస్సులో మనం ఫారెస్ట్ దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడ మనం బోట్కి టికెట్స్ తీసుకోవాలి. బోట్కి టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి బోట్లోకి వెళ్ళామన్నమాట. యాక్చువల్ మేము పరిగెట్టుకుంటూ వెళ్తాం. మేము లాస్ట్ అనమాట, టైం అయిపోయింది, టికెట్స్ లేవన్నారు. మేము చాలా రిక్వెస్ట్ చేస్తే మాకు టికెట్స్ అనేవి ఇచ్చారు. తర్వాత బోట్లోకి ఎక్కాం. అలాగా ఆ రివర్లో బోట్ అనేది వెళ్తూ ఉంది. మేము సైడ్ని యానిమల్స్ అనేవి చూస్తాం. టైగర్స్ అయితే కనబడలేదు, బట్ కొన్ని యానిమల్స్ అనేవి కనబడ్డాయి. కోట్ మోడల్లో ఏవో ఉన్నాయి. అలా కొంచెం అలా టైం స్పెండ్ చేస్తాం. వ్యూ బాగుంది, వ్యూ ఎంజాయ్ చేస్తాం. అండ్ లైట్గా వర్షం కూడా పడింది, అది కూడా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా అనిపించింది. అంటే ఏ ఊరు వెళ్తే అక్కడ ఉన్న లొకేషన్స్ మనం చూడాల్సిందే. అలాగే ఇది ఒకటి, అంటే మనకు నచ్చకపోయినా కూడా చూడాలి. అలాగే అన్నీ చూసాం అనమాట. అలాగే అన్నీ ఎంజాయ్ చేస్తాం. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఫారినర్స్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. ఫారినర్స్ అసలు ఒక్కొక్కరు చాలా కాస్ట్లీ కెమెరాస్ పట్టుకొని జూమ్ చేసి మరి అసలు యానిమల్స్ ఫోటో తీసుకుంటున్నారు. అంటే అక్కడ ఇంకా చాలా పెద్ద ఫారెస్ట్ ఉంటాయి, బట్ ఇక్కడ మరి ఏముందో తెలియదు. బట్ అందరూ కూడా చాలా హై క్వాలిటీ కెమెరాస్ తెచ్చుకొని మరి అంటే జూమ్ చేసి ఎగ్జాక్ట్ క్వాలిటీ పిక్చర్స్ అనేవి తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఇండియన్స్ కంటే ఫారినర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన ట్రిప్ని. ఇది మొత్తం 1.5 hour ట్రిప్ అనమాట, అప్ అండ్ డౌన్ కలిపి. అలా రీచ్ అయిపోయి అలా పైకి నడుచుకుంటూ వస్తున్నాను. నేను టైమింగ్స్ అనేవి చూపిస్తాను. బట్ యాక్చువల్ టైమింగ్స్ అయితే 7:30, లాస్ట్ 3:30 అనే టైమింగ్. తర్వాత మొత్తం అక్కడ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఎలిఫెంట్ రైడ్కి వచ్చాం అనమాట. ముందు టికెట్స్ తీసుకున్నాం లంచ్కి ముందు. అలా ఎలిఫెంట్ రైడ్కి వచ్చాం. ఎలిఫెంట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ మా ఎలిఫెంట్ తర్వాత మా ఎలిఫెంట్ పేరు అశోక్. ఫస్ట్ శ్వేత అనేది ఎక్కింది, తర్వాత నేను ఎక్కాను ఎలిఫెంట్. స్టార్టింగ్లో వీడియో తీయడానికి చాలా భయం వేసింది, ఎందుకంటే అసలు ఫుల్గా అటు ఇటు ఊతుంది అనమాట ఎలిఫెంట్. చాలా భయం వేసింది. బట్ అలాగా 1 kilometer రైడ్ కాబట్టి కొంచెం అలవాటైంది అనమాట. దాని మూమెంట్, మా హ్యాండ్ మూమెంట్, మా బాడీ మూమెంట్ కూడా అలవాటై తర్వాత వీడియోస్ అనేవి తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. దాని మధ్యలో ఆకలిస్తే ఫుడ్ అనేది తింటున్నాం అనమాట. ఆ 1 kilometer లోపల చాలా ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అక్కడ వేస్ట్ సరంగా తింటూ ఉంటే వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఆ ఎలిఫెంట్స్ నడిపించుకునే వాళ్ళు ఏదైతే తోక ఉంటుందో హెయిర్ కావాలని అడిగారు. హెయిర్ తీసుకుంటారంటే సపరేట్గా 500 rupees అడిగారంటే ఇల్లీగల్ అడుగుతున్నారు అనమాట. 500 rupees ఇల్లు అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత అడుగుతున్నారు. బట్ మేము వద్దని చెప్పేసాం. అలాగా మా ముందుగా ఇంకో 2 ఎలిఫెంట్స్ అనేది వెళ్తున్నాం. మేము ఇంకో లాస్ట్ ఎలిఫెంట్ మీద మేము ఉన్నాం. చాలా బాగా అనిపించింది. అసలు ఎలిఫెంట్స్ ట్రైనింగ్ ఇచ్చే విధానం కూడా చాలా బాగుంది. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. ఎలిఫెంట్స్ తొండ ఎత్తమంది ఎత్తున్నారు, నడమని నడుతున్నారు, రైట్ లెఫ్ట్ అన్నీ కూడా వాళ్ళకి పర్టికులర్గా చాలా బాగా ట్రైనింగ్ అనేది ఇచ్చారు. బట్ 24 hours ఫుడ్ తింటూనే ఉంటారు అనమాట. అంటే రైడ్ అయిపోయినట్టునే ఫుడ్ తినడం మొదలెట్టేస్తారు. అలా తింటూనే ఉంటారు 24 hours, లేకపోతే వాళ్ళు ఉండలేరు అనమాట. ఫుడ్ తినాల్సిందే. తర్వాత అక్కడ ఉన్న ఫోటో కావాలనుకుంటే అమౌంట్ ఇవ్వాలన్నారు. అమౌంట్ ఇస్తే అలా ఆశీర్వాదం చేస్తున్నట్టు మనకి ఫోటో కూడా ఇస్తుంది ఎలిఫెంట్. ఫోటో ఫోజ్ అంటే చాలా బాగా ఇస్తుంది ఎలిఫెంట్. తర్వాత బాత్ అనమాట, షవర్ బాత్. దాని తొండ నుంచి నీళ్ళని మన మీద స్ప్రే చేస్తుంది, అంటే షవర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ శ్వేత ఎక్కింది. అసలు ఒంట్లో వాళ్ళు ఆ రోజు అయినా కూడా నేను దిగనని చెప్పి అలా కూర్చుంది ఎలిఫెంట్ మీద. చాలా ఎక్కువసేపు కూర్చుంది. బట్ నేను
ఓన్లీ వీడియో కోసం ఎంత కావాలంత కూర్చొని దిగిపోయాను అనమాట. మా అయితే నేను ఒక 4 to 5 షవర్స్ అనేది తీసుకున్నాను. శ్వేత అయితే ఒక 10 to 15 షవర్స్ తీసుకుంది. చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఎలిఫెంట్ని అంత దగ్గరగా చూడడం, అంత పెద్ద బాడీని, అంటే చాలా బాగుంది. అంటే చాలా ఎగ్జైట్ అయినా ఎలిఫెంట్ చూసి వాళ్ళు చెప్పే మాటలు అన్నీ కూడా, అంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. దాని తర్వాత మేము మార్షల్ ఆర్ట్స్ షోకి అనేది వెళ్ళాం. మార్షల్ ఆర్ట్స్ షో కూడా ఆ ఏరియాలో ఉంది, అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాం. మార్షల్ ఆర్ట్స్ షో అప్పటికి స్టార్ట్ అయిపోయింది మేము వెళ్తున్నప్పటికీ, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది అన్నమాట. మా ఫుడ్ దగ్గర మేము రావడం అంతా కూడా బాగా లేట్ అయిపోయింది, బట్ అప్పటికి జస్ట్ స్టార్ట్ అయింది. అలా మార్షల్ ఆర్ట్స్ చూసాం, ఆ షో అంతా చూసాం. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా, అంటే కత్తితో, కర్రతో, కత్తి కర్ర అన్నిటితోనే అభివృద్ధి రిలేటెడ్ మనకు అన్ని చూపించారన్నమాట. ఇంకా ఫైర్తో కూడా చేశారు. అప్పటికి మా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, మేము వీడియో రికార్డ్ చేయలేకపోయాం. బట్ చాలా బాగా అనిపించింది చూడడానికి, అంటే ప్రైస్ ప్రకారం చూస్తే చాలా బెస్ట్ అనమాట. తర్వాత మేము అక్కడ హోటల్ అనేది బుక్ చేసుకున్నాం ముందుగానే. పెరియార్ హోటల్ అనమాట, చాలా పాత హోటల్ అక్కడ, బట్ చాలా మంచి హోటల్, ఒక 5 స్టార్ లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుంది హోటల్ కూడా. హోటల్ టూర్ కూడా చేసాం. ఎంట్రన్స్, దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అనేది రెస్ట్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అండ్ క్యారమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. మేమంతా కూడా ఒకసారి వీడియో మనకి చూపిస్తాను చూడండి. అక్కడ ప్లేయింగ్ ఏరియా అనేది చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి, మనం ఆడుకోవచ్చు. ఇది రిసెప్షన్ అండ్ అటు సైడ్ రెస్టారెంట్ అనమాట. లిఫ్ట్ మేము మాది ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. పైకి వెళ్ళి రూమ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్గా ఫుల్లీ హెడ్ఏక్ అనమాట, చాలా హెడ్ఏక్. అంటే ట్రావెలింగ్ ఎక్కువ మేము ఎంజాయ్ చేయడం, ట్రావెలింగ్ ఎక్కువ అవడం వల్ల ఫుల్గా హెడ్ఏక్ అవ్వడం వల్ల మేము కాఫీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం. కాఫీ అనేది ఒక 10 to 20 minutes వచ్చింది. అలా కాఫీ కలిపి శ్వేత నాకు ఇచ్చింది. అలా కొంచెంసేపు ఒక ½ an hour రిలాక్స్ అయ్యాము కాఫీ తాగి. దాని తర్వాత ఇంకా ఫుల్గా ఆకలేస్తుందంటే కిందకి బయలుదేరమాట డిన్నర్ చేయడానికి. యాక్చువల్ ఆ రోజు డిన్నర్ సపరేట్గా ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం, బట్ ఆ రోజు రెస్టారెంట్లో సపరేట్ డిన్నర్ ఏం లేదన్నారు, ఓన్లీ బఫే ఉందన్నారు. బఫే 350 రూపీస్ నాన్ వెజ్ బఫే అన్నారు. బెస్ట్ అనిపించింది, అలా వెళ్ళాం, తిన్నాం. అంటే 2 types ఆఫ్ సూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ యాక్చువల్ గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. సలాడ్ ఉంది, రోటీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్ అండ్ సంథింగ్ చిప్స్, ఐస్ క్రీమ్ అవన్నీ కూడా పెట్టారు. ఆ రోజు అలా కూర్చొని కొంతసేపు ఫుడ్ తింటూ అలాగా టైంపాస్ చేసాం. తర్వాత రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ రెడీ అయిపోతున్నాం, లగేజ్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం వాగమన్ బయలుదేరడానికి. శ్వేత చాలాసేపు చేస్తుంది రెడీ అవ్వడానికి. అలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్లో కూడా బాగానే పెట్టారు, అంటే మసాలా ఎగ్ ఆమ్లెట్ పెట్టారు, బ్రెడ్ అండ్ రైస్ ఐటమ్స్లో కూడా పెట్టారు, అండ్ పోహా పెట్టారు, ఇడ్లీ పెట్టారు, చాలా ఐటమ్స్ పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం తేకిడిలో ఉన్నాము. ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం. తేకిడి నుంచి డైరెక్ట్గా వాగమన్కి వెళ్తున్నాం. తేకిడిలో నేను అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మేము ఎలిఫెంట్ రైడ్, ఎలిఫెంట్ బాత్ షవర్ అండ్ మేము మార్షల్ ఆర్ట్స్ కోసం బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు వాగమన్ వెళ్తాం. వాగమన్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, గ్లాస్ బ్రిడ్జ్ అండ్ పారాగ్లైడింగ్ కూడా ఉంది, అది చూద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం. థ్యాంక్ యూ. రూమ్ ఖాళీ చేస్తున్నాం అన్నమాట. మొత్తం అంతా చెక్ చేసుకొని రూమ్ అంతా ఖాళీ చేసుకొని రిసెప్షన్లో కీస్ ఇచ్చి ఇంకా బయటికి బయలుదేరుతున్నాం మేము. అలా బయలుదేరమాట వాగమన్. అంటే తేకడి నుంచి వాగమన్కి దగ్గర 3 hours పడుతుంది. అలా 3 hours అలా ట్రావెల్ చేసిన తర్వాత వాగమన్ రీచ్ అయ్యాం. వాగమన్లో డైరెక్ట్గా మేము ఇంకా రూమ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మేము వాగమన్ రీచ్ అయ్యామన్నమాట. ఇది ఒక ఫిలిం సిటీ లాగా అన్ని యాక్టివిటీస్ ఇందులో ఉంటాయి అనమాట. అంటే రోప్ సైక్లింగ్, గ్లాస్ బ్రిడ్జ్ అండ్ పారాగ్లైడింగ్ చాలానే ఉన్నాయి. ఫ్రీ ఫాల్, 360 degree సైకిల్, రాకెట్ ఎజెక్టర్, జిప్ లైన్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ చాలా వరకు మేము అన్నీ కూడా మున్నార్లో మేము రైడ్ చేస్తాం. అందుకే మేము
ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ కోసం టికెట్స్ తీసుకున్నాం అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ టికెట్ తీసుకున్నాక అక్కడ కొంచెం టైప్ ఉంది మా స్లాట్ కోసం, అందుకే లంచ్ అనేది చేస్తాం. దాని తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర బయలుదేరాం అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా హెవీ సమ్మర్ అనమాట. చాలా హాట్ అనేది ఉంది, ఎండ గట్టి తగులుతుంది. అందుకే మేము ముందుగానే వర్షం కోసం మేము ఏవైతే అంబ్రెల్లాస్ తీసుకున్నా అవన్నీ కూడా మాకు సమ్మర్ కోసం యూజ్ అయ్యాయి. అలాగే లైన్లోకి వెళ్ళాం అనమాట గ్లాస్ బ్రిడ్జ్ కోసం. గ్లాస్ బ్రిడ్జ్కి పర్ హెడ్ 250 రూపీస్ తీసుకున్నారు. వర్త్ అనిపించింది, చాలా బాగుంది. మొత్తం రోప్స్తో టై చేశారు. అది మనం ఎడ్జ్ దాకా వెళ్తే ఊగుతూ ఉంటుంది అనమాట. కొంచెం భయం వేస్తుంది, బట్ బాగుంటుంది చూడడానికి. అలా అక్కడ ఓన్లీ 5 minutes మాత్రం మనకు టైం వేస్తాను అనమాట గ్లాస్ బ్రిడ్జ్ మీద. కొంతసేపు నించొని వ్యూ అని చూసి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేయడమే. అక్కడ ఎక్కువసేపు ఉన్నవారు కూడా ఓన్లీ 20 మెంబర్స్ని ఒకసారి పంపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆపేస్తారు అనమాట. మళ్ళీ 20 మెంబర్స్ బయటకు వచ్చిన తర్వాత ఇంకో 20 మెంబర్స్ పంపిస్తారు. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇంకా పారాగ్లైడింగ్ చూద్దాం అనుకున్నాం, బట్ పారాగ్లైడింగ్ అప్పటికి ఆఫ్ చేస్తారనమాట. ఎండ ఎక్కువ ఉండడం వల్ల, పారాగ్లైడింగ్ లేకపోవడం వల్ల ఇంకా అక్కడ నుంచి మేము మా రూమ్ బయలుదేరిపోయాం. మేము తీసుకున్న రూమ్ పేరు ప్యాలెట్ రిసార్ట్ అనమాట. అది కూడా చాలా బాగుంది, టాప్ హిల్ మీద ఉందన్నమాట. అంటే ఇవన్నీ కూడా అంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలా హాట్ ఉన్నా కూడా, ఎండ ఉన్నా కూడా, నైట్ టైం మొత్తం టెంపరేచర్ అనేది మారిపోతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా రిసార్ట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. చూసారా రిసార్ట్ పేరు ప్యాలెట్ రిసార్ట్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా బాగా ఓల్డ్ రిసార్ట్, చాలా పేరు ఉంది దీనికి, చాలా బాగుంది. ఇంకా లగేజ్ బాయ్స్ తీసుకెళ్తున్నారు మా రూమ్ చూపించడానికి. అలా రూమ్ దగ్గరికి బయలుదేరాం. అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఎందుకంటే యాక్టివిటీస్లో ప్లే చేసి ఆ ఎండ వల్ల, ట్రావెలింగ్ ఇవన్నీ ఒకేసారి మిక్స్ అవ్వడం వల్ల అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం. ఇంకా రూమ్ ఓపెన్ చేయగానే ఇంకా కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అంటే రూమ్ ఓపెన్ చేయగానే ముందు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 hour రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఏదైనా ఫుడ్ తిన్నాక వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కానీ అసలు అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ఫుడ్ తిన్నాం కానీ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ సంథింగ్ చికెన్ నోగట్స్ అనేది ఆర్డర్ పెట్టాం అండ్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టాం. తర్వాత షెజ్వాన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాం. ఈ లోపు అక్కడ క్యారమ్స్ ఉంటే క్యారమ్స్ అనేది కొంచెం ఆడుకున్నాం. క్యారమ్స్ 2 times కూడా శ్వేత విన్ అయింది. యాక్చువల్ టచ్ పోయింది, నేను బాగానే ఆడేవాడిని బట్ టచ్ పోయింది. తర్వాత షెజ్వాన్ నూడిల్స్ అనేది తిన్నాం. తినేసి కొంచెం టైం స్పెండ్ చేసాం. అలా అక్కడ తిన్న తర్వాత దాని తర్వాత పూల్ ఏరియాకి వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అప్పటికే 4:30 or 5 అయింది. పూల్కి వెళ్ళాం. పూల్ని బాగానే ఎంజాయ్ చేసాం మేము. శ్వేత మాత్రం పూల్లోకి రాలేదు, తనకు ఇష్టం లేదన్నది వాటర్లోకి రావడానికి. బట్ నేను వెళ్ళి బాగానే ఎంజాయ్ చేశాను పూల్ని. మొత్తం అంతా చూసి వీడియోస్ కూడా తీసుకున్నాం. బాగా ఎక్కువ వీడియోస్ తీసుకున్నాం. ఎక్కువ పెట్టట్లేదు, లెంత్ పెరిగిపోతున్నాం వీడియోలో. బట్ ఇది నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ కింద అరేంజ్ చేసుకున్నాం. ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేసుకొని అక్కడ నైట్ కూడా ఫుడ్ బాగానే తిన్నాం. దాని తర్వాత రోజు మేము అంటే కొచ్చిన్ బయలుదేరాం మా కోడిలో క్రూజ్ బోట్ చేయడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.